దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి బైబిల్ తరగతి నేర్చుకొనిచుండగా కృప చూపుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. బైబిల్లోని కొన్ని ఆత్మ సంగతులు పరిశీలించాలని పరిశీలించుచుండగా మరి ఆత్మ సంబంధమైన సంగతులు తెలుసుకొని సర్వసత్యము ఉన్నది ఉన్నట్లుగా మరి తెలుసుకొని గ్రహించి అనుసరించి ప్రకటించుటకు నీ కృపను అనుగ్రహించమని వింటున్న సహోదరి సహోదరులకు చెప్తున్న నాకును నీ కృప సహాయం దయచేయమని ముందున్న సమయం కూడా నీ చేతులకు అప్పచెప్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న అందరికీ క్రీస్తునామములో వందనములు. మరి బైబిల్లోని ఆత్మనియమము ఏం సూచిస్తుందంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రము చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దానిని మనం అనుసరిస్తూ ముందుకు సాగవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు సిటిహెచ్ క్లాస్, సర్టిఫికెట్ ఆఫ్ థియాలజీ క్లాసు మరి బైబిల్ తరగతి నేర్చుకుంటుండగా మరి అందరూ శ్రద్ధగా విని మరి పౌలు శీలలు చెప్తున్నాయి. వారు మరి ప్రతిదినములు లేఖనములు పరిశీలించుచూ వచ్చిరి. పౌలు శీలలు అంటే మరి పెద్దవారు అనే ఒక ఆలోచన కాకుండా బైబిల్ మీద శ్రద్ధ కలిగి ఉండాలి అని మరి ఆ రోజు అంత మొదటి శతాబ్దంలోనే అంత ఖచ్చితంగా ఉన్నారు. ఈరోజు మరి ఎవరు చెప్పినా వినండి, విన్నది బైబిల్లో ఉన్నదా, మరి ఆత్మనియమంకు సంబంధించిందా కాదా అనేది పరిశీలన దృక్పథంతో మనము ముందుకు సాగుదాం ప్రియులరా. మరి మనం ఈరోజు సిటిఎస్ క్లాసు మీ దేహములతో దేవుని మహిమపరచుడి, మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచుడి 27వ క్లాసు. మరి శ్రద్ధగా వినండి, రాసుకోండి, మరి అనేకులకు మరి పంచండి. మన దగ్గరనే ఉంచుకోవద్దు. ఎందుకంటే క్లాస్ ఉద్దేశం మనము నేర్చుకున్నది మన దగ్గరనే ఉండద్దు, అనేకులకు మరి అందించాలి. అది దేవుని పరిచర్య కాబట్టి మనం అందించే వారమై ఉన్నాము ప్రియులారా. మరి పోయిన క్లాసు మనం ఏం నేర్చుకున్నామంటే, కాగా ఎవడైనానో క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, మరి పాతవి గతించెను, క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి. మరి నూతన సృష్టి కాగా మరి క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అంటే, చూడండి ప్రియులారా, మనము మరి పాప స్వభావము దేంట్లో ఉందని మనం నేర్చుకున్నాము. పాప స్వభావము ఆదాము ఆత్మకిచ్చిన శరీరంలో ఉంది. ఆ శరీరంలో ఉంది కాబట్టి ఆ పాప స్వభావాన్ని మరి యేసుక్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనము ఆ పాప స్వభావాన్ని మరి చంపివేసి క్రీస్తులోనికి బాప్తీసం తీసుకున్న మనము, క్రీస్తు సంఘంలో దేవుని సంఘంలో చేర్చబడిన మనము, మరి మనం ఎవరమట? నూతన సృష్టి. క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించెను, కాగా ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. మరి క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. మరి మనము క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనమందరము మరి మరణంలోనికి పాలు పొందిన మనముని ఎరిగి మనము క్రీస్తునందున్న వారు మరి నూతన సృష్టి. మరి మన నూతన సృష్టి అయిన మనము ఏం చేయాలా? మరి ఏమి పాతిపెట్టినాము అంటే, మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరిగి మనము నవీన స్వభావము ధరించుకున్న వారముగా ఉండాలి ప్రియులారా. నవీన స్వభావము ధరించుకున్న వారంగా ఉంటూ మరి మనం ఎలా ఉండాలట? మరి నవీన స్వభావం ధరించుకున్న వారము మరి ఆయన కృపామహిమకు కీర్తి కలగజేయవలనని. మరి ఎపిసోడ్లకు రాసిన పత్రిక 1:4-6 జగత్తు పునాది వేయబడక మునుపే మనము క్రీస్తులో ఏర్పరచుకొని మనల్ని మరి ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు మనము ఆయన కృపామహిమకు కీర్తి కలగజేయవలనని మనల్ని ఏర్పరచుకున్నాడని మనము గమనించేవారమై ఉన్నాము ప్రియులారా. మరి ప్రారంభంలో ఆదాము ఏం చేసిండు? ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమించడం వల్ల పాపంలోనికి మరి పాపము చేశాడు. పాపము మరి ఆయనను మరణంలోనికి నెట్టివేసింది. మరి ఆ మరణంలోనికి నెట్టివేసిన మరి ఆ వారిని అక్కడనే ఉంచాడు. ఆ దేవుడు గొప్ప ప్రణాళిక వేసి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి మరి
యేసుక్రీస్తు ఇక్కడికి వచ్చి లోకానికి వచ్చి ఏం చేసిండు? నీతిని నెరవేర్చిండు. నీతి లోకంలోనికి తీసుకొచ్చాడు. లోకంలోనికి తీసుకొచ్చి నీతిని జరిగించిన వాడు ప్రతివాడు నీతిమంతుడు. చూడండి ప్రియులారా, మరి యేసుక్రీస్తు నందున్న వారు నూతన సృష్టి. అందుకోసమే మనకిచ్చిన మీ దేహంతో దేవుని మహిమపరచుడి. మన దేహాలతో ఇప్పుడు యేసుక్రీస్తులోనికి ఉన్నవారు నూతన సృష్టి, ఏ శిక్ష విధి లేదు అని అనుకుంటున్నాం మనము. మరి మనము ఏం చేయాలంట? నూతన సృష్టితో మనం ఏం చేయాలి? మనకిచ్చిన ఈ దేహములతో దేవుణ్ణి మహిమపరచాలి. మరి దేవుణ్ణి మహిమపరుస్తున్నామా? మరి యేసుక్రీస్తు మరి కనిపించని దేవుణ్ణి మరి ఈ లోకానికి వచ్చి దేవుని క్రియలను, దేవుని హావభావాలను అన్నిటినీ ఆయన జీవితంలో చూపించాడు. తండ్రి, నువ్వు నాకు ఇచ్చిన పనిని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నేను మహిమపరిచితిని అంటున్నాడు. మరి యేసుక్రీస్తును మరి సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్న మనము, యేసుక్రీస్తు ఏం చేసిండు? కనిపించని దేవుణ్ణి, మరి ఎప్పుడును ఎవరును దేవుణ్ణి చూడని దేవుణ్ణి యేసుక్రీస్తు బయలుపరిచాడు. ప్రియులారా, మరి యోహాను సువార్త 1:18 ఎవడును ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. చూడండి, తండ్రి రొమ్మునున్న ఆయన కుమారుడు ఆయనను బయలుపరిచెను. చూడండి ప్రియులారా, ఇప్పుడు క్రీస్తునందున్న ఎడల మనము నూతన సృష్టి, పాతవి గతించెను. ఇప్పుడు క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, ఏ శిక్షా విధియు లేదని మనం అనుకుంటున్నాం. మన బాధ్యత ఏంటి? ఇప్పుడు మన బాధ్యత ఏంటి? మన దేహములతో దేవుణ్ణి మహిమపరచాలి. మరి దేవునితో మహిమపరచాలి. ఎలా మహిమపరచాలి? మరి చీకటిలో నుండి మీరు చీకటిలో ఉన్న వారిని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయువారమై ఉన్నాము. ప్రియులారా, 1 పేతురు రాసిన పత్రిక 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారిని గుణాతిశయములు ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మనం ఎలా ఉన్నామట? దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాము. ఆయన మరి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమునై ఉన్నామని, రాజులైన యాజక సమూహమైన పరిశుద్ధ జనమునై ఉన్నామని మనం ఎరుగుతున్నామా ప్రియులారా? ఎలాంటి స్థితిలో ఉన్నాము? మరి చూడండి ప్రియులారా, మరి అపొస్తలుడైన పౌలు గారు ఏమంటుండు? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుని. మరి ఇప్పుడు పౌలు గారు తెలిసింది, నేను పరిశుద్ధ జనమును, యాజక సమూహమునై ఉండి నేను మరి పౌలు గారు ఏం చేసిండు? మరి ఆయన గుణాతిశయములను ప్రచురించుడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునుడి అని చెప్తూ మరి తిమోతికి ఏమని చెప్తున్నాడు అంటే ప్రియులారా, మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4:17 ఇందు నిమిత్తము ప్రభు నందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడైన తిమోతి, మరి తిమోతిని మీ యొద్దకు పంపుచున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకుని విధమును, అనగా ప్రతి స్థలంలోనూ ప్రతి సంఘంలోనూ నేను బోధించు విధమును మీకు జ్ఞాపకం చేయును. చూడండి ప్రియులారా, మరి తిమోతిని పంపుతూ తిమోతి ఏం చెప్తాడు? నేను నడుచుకునే విధము, నేను ప్రకటించు విధమును మీకు బోధించును సంఘంలో. మరి ఈరోజు క్రైస్తవులమైన మనము, మరి క్రీస్తు పరిచారకులమని చెప్పుకుంటున్న మనము చెప్పే విధానము ఒకటి, చేసే విధానం ఒకటిగా ఉండకుండా చెప్పే విధానమును బట్టి మనం ఏ విధంగా చెప్తున్నామో ఆ విధంగా నడుచుకున్న వారమై ఉండాలి అని వాక్యం చెప్తుంది. పౌలు గారు అలా జీవించారు. అనేకులు మన పూర్వీకులు మన ముంగటున్న వారందరూ మరి మేఘం మనల్ని మేఘం వల్లే ఆవరించి ఉన్నందున మన పూర్వీకులైన విశ్వాసులందరూ వారు ఏ విధంగా అయితే యేసుక్రీస్తును ఎలా విశ్వసించారో అలా బ్రతుకులలో చెప్పారు, మరి ప్రకటించారు, అనుసరించారు, మాదిరి జీవితంలో మనం ముందుంచారు. అందుకోసమే పౌలు గారు ఏమంటాడు? మరి తిమోతి వచ్చి ఏం చెప్తాడు? నేను ప్రకటించే విధము, నడుచుకునే విధమును మీకు సంఘంలో చెప్తాడు. మరి చూడండి ప్రియులారా, మరి ఇప్పటికి కూడా మనమందరము బోధ చేసేవారే కానీ, విశ్వాసులే కానీ, మరి క్రీస్తులోనికి వచ్చిన మరి నూతన సృష్టి అని చెప్పుకుంటున్న మన దేహాలతో ఏం చేయాలా? చెప్పే విధానము, ఏ విధంగా చెప్తున్నామో ఆ విధంగా మన బ్రతుకు జీవితంలో కొనసాగించాలి, నడవాలి. మరి యేసుక్రీస్తు
యేసుక్రీస్తు ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగా చేసి చెప్పి ప్రకటించి మాదిరి జీవితం మనం ముందుంచాడు. మరి ఆ విధంగానే పౌలు కూడా మరి నేను బ్రతుకుట క్రీస్తే అని చెప్పిండు. మరి మనము క్రైస్తవుల మనము నూతన సృష్టి, మరి పాతవి గతించెను, ఇగో క్రీస్తునందున నూతన సృష్టి అని చెప్పుకుంటున్నాం. మనం ఏం చేయాలంటే మనం చెప్పే విధంగా మన క్రియలు ఉండాలి. మనము నడిచే విధానం కూడా మనం వాక్య ప్రకారంగా ఉండాలి. మన జీవితము మరి వాక్యంలో మరి క్రీస్తు సారూప్యం కలిగిన వారంగా ఉంటూ వాక్యంలో మనము నూతనంగా మన జీవితం ఉండాలి. ప్రియులారా, మీ దేహంతో దేవుని మయపరచుడి. మరి క్రీస్తులోనికి వచ్చిన మనము నూతన సృష్టి అని చెప్పుకుంటున్న మనము మన దేహాలతో దేవుని మయపరచుడి. మరి ఎలాగా నూతనంగా జన్మించిన వారి మన అభిప్రాయం ఏంటి? మనం ఏ విధంగా అనుకుంటున్నాం? నూతనంగా జీవిస్తున్న మనము, నూతనంగా జన్మిస్తున్న మనము, మన అభిప్రాయం ఏంటి అనేది 5 అంశాలు చూసుకుందాం. ప్రియులారా, మనము ఎవరి వారము నూతనంగా జన్మించిన మనము, మరి కొత్త సృష్టి అని చెప్పుకుంటున్నాం మనము, క్రీస్తులోనికి వచ్చిన వారు ఏ శిక్ష విద్య లేదు అని మనం అనుకుంటున్నాం మనము, మన దేహాలతో దేవుని మయపరచాలని మనము ఎవరి వారము? 1. 2, ఎవరిని గురించి బ్రతకాలి? మనము క్రీస్తులోనికి వచ్చిన మనము ఎవరిని గురించి బ్రతకాలి? 3వది, మనకిచ్చిన దేహమును ఎవరిని గురించి కష్టపెట్టాలి, వాడాలి? ప్రియులారా చూడండి. మరి 4వది, మనకిచ్చిన దేహము నువ్వు దేవునికి ఎలాగూ లోపరుచుకోవాలి, ఎలాగూ స్వాధీనం చేసుకోవాలి? 5వది, మనకిచ్చిన దేహంతో ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, మరి ఎవరికి లోబడాలి, ఎవరికి భయపడకూడదు అనేది మనము ఈ 5 అంశాలను బట్టి మనము ముందుకు సాగుదాం. ప్రియులారా, మనము సహోదరులారా, ఇప్పుడు మీ దేహంతో దేవుని మయపరచుడు ఈ అంశంలోనికి వచ్చినాం. ప్రియులారా, మన దేహాలతో దేవుణ్ణి మయంపరచాలి. ఎలా మయంపరచాలి? చూడండి ప్రియులారా, క్రైస్తవులమైన మనము సామాన్యమైన వారము కాదు. ఎలా సామాన్యమైన వారు కాదంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏమంటుడో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనము, మీ దేహము వలన మీకు అనుగ్రహింపబడిన మీలో పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహముతో దేవుని మయపరచుడి. చూడండి ప్రియులారా, క్రైస్తవులమైన మనము సామాన్యమైన వారు కాదు. ఎలా? ఎందుకంటే మీరు విలువ పెట్టిన మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహములతో దేవుని మయపరచుడి. చూడండి ప్రియులారా, క్రీస్తునందున ఎడల నూతన సృష్టి, క్రీస్తునందున ఎడల పాతవి గతించెను, ఏ శిక్షావిధి లేదని చెప్పుకుంటున్నా మనము మరి ఏ విధంగా మన దేహాలను దేవుణ్ణి మయపరచాలి? చూడండి ప్రియులారా, మరి ఎలా దేవుణ్ణి మయపరచాలి? మనకిచ్చిన దేహాలతో దేవుణ్ణి ఎలా మయపరచాలి? మనం సామాన్యమైన వారం కాము ప్రియులారా. మరి ఎలాంటి స్థితిలో ఉన్నాము? మరి చూడండి ప్రియులారా, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాల్లో ఏం చెప్తున్నట్టే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి వెండి బంగారము క్షయవస్తుల వంటి క్షయవస్తుల చేత మీరు విమోచింపలేదు, మీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమైనది నిష్కల్మషమైన గొర్రెపిల్ల క్రీస్తు రక్తం చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా. చూడండి ప్రియులారా, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి వెండి బంగారము వంటి క్షయవస్తుల చేత మీరు విమోచింపబడలేదు. చూడండి ప్రియులారా, క్రీస్తులోనికి వచ్చిన మనము వెండి బంగారం ఈ లోక సంబంధమైన ఆస్తులు అంతస్తులతో మనము యేసుక్రీస్తులోనికి రాలేము. మనమేంది? మరి నిష్కలంకమైన గొర్రెపిల్ల క్రీస్తు రక్తం చేత విమోచింపబడితేనని మీరు ఎరుగరా? చూడండి ప్రియులారా, మరి క్రైస్తవులమైన మనము సామాన్యమైన వారం కామని, మరి యేసుక్రీస్తు రక్తంలో కలవడిన వారమని, మనము పరిశుద్ధులమని, మరి మన దేహాలతో దేవుని మయపరచాలని మరి వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మనము ఈ క్రీస్తులోనికి వచ్చిన మనము, క్రీస్తులోనికి బాప్తిసం పొందుకున్న మనము, మరి మన స్థితి ఎలా ఉన్నది ప్రియులారా? మన స్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నదా ప్రియులారా? మరి క్రీస్తులోనికి వచ్చినామని చెప్పుకుంటున్నా మనము, బాప్తిసం తీసుకుంటున్నాను మనము, మరి మన క్రియలో మార్పు ఉన్నదా ప్రియులారా? మరి మనల్ని మనమే ఆలోచించుకోవాలి ప్రియులారా. మరి మనం తీసుకున్న బాప్తిసం సరిగ్గా ఉన్నదా? బైబిల్లోని పరిశుద్ధాత్మను బోధకు అనుసరించిన ప్రకారంగా మనం తీసుకున్న బాప్తిసం ఉన్నదా? మరి మన లోపల మారు మనసు కలిగిందా? యేసుక్రీస్తులోనికి వచ్చేటప్పుడు మారు మనసు కలిసిందా? పశ్చాత్తాపం కలిగిందా? మరి మనం తీసుకున్న బాప్తిసం ఏ విధంగా ఉంది? మరి చూడండి ప్రియులారా,
బైబిలుకు మనము మన లోపల పాశ్చాత్తాపము కలిగి మారు మనసు కలిగి యేసుక్రీస్తులోనికి వచ్చి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు ద్వారానే రక్షణ, ఆయన మరణ పునరుద్ధానంలో పాలిభాగస్తులై మరి క్రీస్తులోనికి బాప్తీసం పొందుకొని మరి మన లోపల మారు మనసు కలిగిందా? బాప్తీసం తీసుకున్న తర్వాత మన స్థితి ఎలా ఉంది? ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నదా? మరి క్రీస్తును నమ్ముకుంటున్నానని మనము సంఘానికి వెళ్ళి రావడము, బైబిల్ పట్టుకొని ఉండడము ఏ విధంగా ఉన్నది? మనల్ని మనము వాక్యమును బట్టి, వాక్యము ఏం చెప్తుంది, నా జీవితం ఎలా ఉంది, మరి ఏంటి నా జీవితం నూతనంగా జన్మించిన జీవితంగా ఉన్నదా, నాలో మార్పు ఉన్నదా అన్నది వాక్యమును బట్టి మనల్ని మనమే దయచేసి సహోదరులారా, సహోదరి, మనం పరీక్ష చేసుకున్నప్పుడే వాక్యము మనల్ని ప్రశ్నిస్తుంది. వాక్యము మనల్ని మనమే చూడండి ప్రియులారా, గుండె మీద చేతి వేసుకొని మనము ఈ మాటను మనము పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, నేను బాప్తీసం తీసుకున్నా అంటున్నానే, నా జీవితం ఇలా ఉన్నదే, మరి ఎలా ఉన్నది? నూతనంగా జీవించిన జీవితం మార్పుగా ఉన్నదా లేదా అనేది మనల్ని మనమే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రియులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనము, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులుగా కాకూడి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మనం ఏం చేసినాం ప్రియులారా? మనం విలువ పెట్టి కొనబడిన వారము. మనుషులకు దాసులుగా ఉండకూడదు. మనుషుల సిద్ధాంతాలను మనం ఇక్కడ పట్టుకోవద్దు. మనం క్రీస్తు రక్తంలో కొనబడిన వారము. ప్రియులారా, మరి క్రీస్తు వాక్యం ఏం చెప్తుంది? క్రీస్తు వాక్య ప్రకారంగా మన జీవితం ఉన్నదా లేదా అనేది వాక్యము మనము పరీక్ష చేసుకున్నప్పుడే మనము క్రీస్తులో ఉన్నామా, మరి లోకంలో ఉన్నామా అనేది మరి వాక్యంను బట్టి అర్థమవుతుంది. ప్రియులారా, మరి నూతనంగా జన్మించిన మనము మరి దేనికి లోపడాలి ప్రియులారా? శరీరంకు లోపడాలా, ఆత్మకు లోపడాలా? మరి బాప్తీసం తీసుకున్న మనము మరి మన స్థితి ఎలా ఉన్నది? ఇంకా మార్పు అనేది కలిగిందా, కలగలేదా అని వాక్యంను బట్టి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రియులారా, మరి శరీరానుసారముగా ప్రవర్తించిన మనము శరీరమునకు రుణస్థలము కాము. ప్రియులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం ఏం చెప్తుందంటే, ప్రియులారా, కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలము కాము. చూడండి ప్రియులారా, క్రీస్తులోనికి వచ్చిన మనము నూతన సృష్టి అని చెప్పుకుంటున్న మనము మరి క్రీస్తు రక్తం చేత కొనబడిన వారం మనము ఎలా ఉన్నాము? మరి శరీరానికి రుణస్థులంగా ఉన్నామా? శరీరానికి రుణస్థలం అయితే ప్రియులారా, నువ్వు క్రీస్తులోనికి రానట్లే. ప్రియులారా, మరి ఏ విధంగా ఉన్నాం? మన స్థితి ఎలా ఉన్నది? మరి మనుషుల పరంపర ఆచారంను ఆచరించకూడదు. ఒక మనుషులకు దాసులుగా ఉండకూడదు. క్రీస్తు రక్తం చేత కొనబడిన వారము. మరి నూతన సృష్టిగా ఉన్నామా? ఇంకా పాతదే ఉన్నదా? ప్రియులారా, మనల్ని మనం ఆలోచించుకోవాల్సిన అవసరమైన ఉంది. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. చూడండి ప్రియులారా, మనము శరీరానుసారులము కాము. మరి ఎలా అని ఆలోచిస్తే ప్రియులారా, ఇంకా 5వ వచనము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం ఏమంటుంది? శరీరానుసారులు శరీరం మీద మనసుంచుతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంచుతురు. శరీరానుసారమైన మనసు మరణము. చూడండి ప్రియులారా, ఎంత భయంకరము! శరీరానుసారమైన మనసు ఏందట? మరణము. మరి చూడండి ప్రియులారా, మరి ఎలా మరి ఆత్మానుసారులంగా ఉన్నామని మనము ఎలా అర్థం చేసుకోవాలి? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనము, ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమై ఉన్నది. ఎలా ఉన్నదట? ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమై ఉన్నది. మరి చూడండి ప్రియులారా, వాక్యంను బట్టి మనము మన ఆత్మానుసారమైన జీవితం ఏంటంట? జీవము సమాధానము. వాక్యంతో ఎప్పుడు మన సమాధాన పడుతూ ఉండాలి. వాక్యం చెప్తున్న ప్రకారం ఏ మాత్రము శరీరానికి మరి అవకాశం ఇవ్వద్దు. శరీరానికి అవకాశం ఇచ్చినామనుకో మరి కలాస్ ఆత్మను ముంచెత్తది. ఈ రోజు ప్రతి మనము వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యంలో ఉన్నప్పుడు అప్పుడు చాలా తృప్తిగా ఉంటుంది. వాక్యంను మనం వాళ్ళ నుంచి దూరమై లోకం గురించి ఆలోచించినాం అనుకో, బస్ ఆత్మను కప్పేస్తుంది. పిల్లరా, చాలా భయంకరమైన పరిస్థితి. మనం ఆత్మకు శరీరానికి ఎప్పుడు విరోధంగా పోరాటం జరుగుతూనే ఉంటుంది. పిల్లరా, ఆ పోరాటంలో మనం ఎవరిని గెలిపిస్తున్నాము? దేవుణ్ణి గెలిపిస్తున్నామా, మరి శరీరాన్ని గెలిపిస్తున్నామా? మనల్ని మనమే ఆలోచన చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రియులారా, మనము బాప్తీసం తీసుకుంటున్నా మరి బాప్తీసం తీసుకున్న తర్వాత మరి మార్పు కలుగుతుందా? ఎలాంటి స్థితిలో ఉన్నాం ప్రియులారా?
మరి బాప్తీసం తీసుకున్న తర్వాత మార్పు కలగకుంటే ప్రియులారా బాప్తీసము తీసుకున్నా కూడా ప్రయోజనం లేదు. మరి బాప్తీసం తీసుకున్నా కూడా ప్రయోజనం లేదు. మరి ఎలాగా మరి మనల్ని మనసు పెట్టి మన గుండె మీద చేతి వేసుకున్నప్పుడు మనం బాప్తీసం తీసుకున్నా మరి నాలో మార్పు ఉన్నదా లేదా అనేది మనల్ని మనము ప్రశ్న వేసుకున్నప్పుడే అర్థమవుతుంది ప్రియులారా. మరి మన ప్రాచీన స్థితి మరి ఎక్కడున్నది, మరి మన ప్రాచీన స్థితి మరి తీసివేయబడ్డదా లేదా అనేది ఆలోచిస్తే కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకున్నట్లయితే, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొనుడి. మరి మన లోపల నవీన స్వభావము అనేది ఉన్నదా ప్రియులారా? పాతదానికి పరిత్యజించి మరి దానిని సృష్టించిన వాని పోలిక నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొనుడి. మరి చూడండి ప్రియులారా, మన జీవితాల్లో నవీన స్వభావం ఉన్నదా? మరి నవీన స్వభావం ఉన్నదా? ఆత్మానుసారమైన మనస్సు ఉన్నదా? మరి ఆత్మానుసారమైన మనసు మన జీవము సమాధానమై ఉన్నదని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము ప్రియులారా? రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 6వ వచనమును చదువుకున్నట్లయితే, ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి కనుక మీరు అక్షరానుసారమైన ప్రాచీన స్వభావము గలవారం కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. చూడండి ప్రియులారా, ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి కనుక అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారం కాక మన పాత జీవితాన్ని యేసుక్రీస్తులో మరి పాతి పెట్టేశాము, బాప్తీసంలో పాతి పెట్టిన తర్వాత నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. కొత్త సృష్టి, నూతన సృష్టి. మీ దేహంతో దేవుణ్ణి మయపరచుడి. మరి దేవుని దేహంతో మయపరచాలంటే నూతనంగా జీవిస్తున్న మనము ఎలా ఉన్నాము చూడండి ప్రియులారా. నూతనంగా జన్మించిన మనము దేవుని పనిలో శరీరంను ఎలా లోపరుచుకోవాలి చూడండి ప్రియులారా. మరి నూతనంగా జన్మించిన మనము శరీరాన్ని మరి దేవుని పనిలో ఎలాగా లోపరుచుకోవాలి. మరి చూడండి ఎలాగ లోపరుచుకోవాలి మరి అంటే ప్రియులారా, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడలా ఆత్మచేత శరీర క్రియలను మరి ఆపరేట్ చేయాలి. మరి చూడండి ప్రియులారా, మరి పూర్వీకులు మరి శరీరాన్ని లోపరుచుకోవాలంటే శరీరాన్ని బలహీనపరుచుకొని ఉపవాసం ఉండేవారు. ఉపవాసం ఉండి అప్పుడు దేవుని మీద లగ్నం చేయడానికి అవకాశం ఉండేది. మరి ఇప్పుడు నూతన సృష్టి, కొత్త నిబంధనకు వచ్చిన మనము ఏం చేయమంటున్నాడు? ఆత్మచేత శరీర క్రియలను చంపాలా. ఎప్పుడు ప్రతిదినము వాక్యం చదవాలా, వాక్యం వినాలా. వాక్యము మన ధ్యాస, మన ఆలోచన, మన విధానము. వాక్యం ఇలా చెప్తున్నది, మరి నా జీవితం ఇలా ఉన్నది, నేను ఇలా చెప్తున్నా, ఇది కరెక్ట్ కాదని వాక్యం చెప్తున్నప్పుడు నేను ఎందుకు శరీరానుసారంగా నడుచుకోవాలా? అబ్బో భయంకరమైన పరిస్థితి అని ఆత్మానుసారంగా మనము ఆలోచనలు ఎప్పుడు ప్రతిదినము మన ఆలోచన ఎప్పుడు మన వాక్యం వైపు ఆలోచిస్తున్నప్పుడు మరి చూడండి ప్రియ, ఆత్మచేత శరీర క్రియలను చంపేస్తాము. మరి ఆత్మచేత మన లోపల ఆత్మ సంబంధమైన ఆ వాక్యమే లేనప్పుడు ఏం చేస్తుంది? శరీరం వైపే పోతుంది. శరీరమే ఎత్తే ఆత్మను కప్పేస్తుంది. భయంకరమైన పరిస్థితిలోకి జారిపోతాము ప్రియులారా. అలా కాకుండా మనం ఏం చేయాలంటే ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారయ్యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. చూడండి ప్రియులారా, మనం ఎలా చూడాలా? శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు. మరి చస్తావా, చంపుతావా? చూడండి ప్రియులారా, ఎంత భయంకరమైన పరిస్థితి. ఆత్మచేత మరి శరీరానుసారంగా మరి నడిస్తే చచ్చిపోతాము. ఆత్మానుసారంగా మరి ఆత్మానుసారంగా శరీర క్రియలను మరి జరిగిస్తే మరి బతుకుతామని మా వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఇప్పుడు ఏం చేయాలంటే ప్రియులారా, ఇప్పుడు ఆత్మచేత అంటే ప్రియులారా, ఆత్మనియమమునకు పరిశుద్ధాత్మను బోధ చేత సిద్ధపరిచిన వాక్యానికి మనము లోపడాలా. వాక్యము చదవాలా, వినాలా, ఆలోచించాలా, అర్థం చేసుకోవాలా. వాక్యమును మన బ్రతుకులోనికి ఆహ్వానించుకొని వాక్యం ప్రకారంగా మన జీవితంలో కొనసాగించాలి. అప్పుడు శరీరానుసారమైన ఆలోచనలతో ఎప్పుడు ఆత్మతో విరోధంగా ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటుంది. అప్పుడు ఆత్మానుసారంగా నడవడానికి ప్రయత్నం మరి ముందు కొనసాగుతుంది ప్రియులారా.
గలతీలకు రాసిన పత్రిక 5:24 చూస్తే క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలతోనూ సిలువ వేయించి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు ఏం చేసిరట? మరి క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో సిలువ వేసేయాలి ప్రియులారా. సిలువ వేస్తున్నామా? సిలువ వేసినప్పుడు మరి ప్రియులారా మరి ఆత్మానుసారంగా నడుస్తాము. శరీరానికి అవకాశం ఇయ్యము. శరీరానికి అవకాశం ఇస్తే చూడండి ప్రియులారా, మనల్ని మనము కొంచెము మనసు పెట్టి ఆలోచిస్తే ప్రతిదినం ఈరోజు మనము మన ఆత్మానుసారంగా నడిచినా శరీరానుసారంగా నడిచినా అని గుండె మీద చేతేసుకుని మరి మనం ఆలోచించినప్పుడు మనల్ని మనమే మన అంతరాత్మ మనకు చెప్తుంది, ఈరోజు నువ్వు ఆత్మానుసారంగా నడవలేవు, శరీరానికే ఎక్కువ అవకాశం ఇచ్చినావు, ఈరోజు ఆత్మానుసారంగా కొత్త చేపి నడిచినావు అని మన అంతరాత్మ చెప్తుంది ప్రియులారా. మరి ఎలాంటి స్థితిలో ఉన్నాం మరి చూడండి ప్రియులారా, వాక్యం ఆలోచిస్తే భయం వేస్తుంది ప్రియులారా. మరి గుండెలో డబుల్ మన అంటది ప్రియులారా. మరి వాక్యము ఎంత విలువైంది, ఆ విలువైన వాక్యాన్ని మనము మరి ఆలోచిస్తున్నామా, అర్థం చేసుకుంటున్నామా, అనుసరిస్తున్నామా, మరి ప్రకటిస్తున్నామా, ఏం చెప్తున్నాము ప్రియులారా? ఎలాంటి స్థితిలో ఉన్నాము మరి చూడండి ప్రియులారా. ఆదాము అయితే ప్రారంభంలో చేసాడు, శరీరానికి లోబడ్డాడు, దేవుని మాటను మీరాడు ప్రియులారా. మరి చూడండి ప్రియులారా, సాతాను వచ్చి ఆదామును కదిలించాడు. ఆదాము మోసపరచబడలేదు కానీ అవ్వ మోసపరచబడి అవ్వ మాటిన్నాడు. ఇప్పుడు అక్కడ ఏమైపోయింది? దేవుని మాటకు దూరం అయిపోయాడు. దేవుని మాటకు దూరం అయిపోయి పాపానికి లోనయ్యాడు ప్రియులారా. మరి చూడండి ప్రియులారా, మరి అలా మనం ఉండకూడదు. మరి క్రీస్తులోనికి వచ్చిన మనము నూతన సృష్టి అని చెప్పుకుంటున్న మనము మన దేహంతో దేవుని మయపరచాలి. నూతనంగా జన్మించిన వారం ఎలా ఉండాలా, వేటిని విసర్జించాలా అని మనల్ని మనము ఆలోచించుకోవాల్సిన అవసరమైన ఉంది ప్రియులారా. కొలస్సీలకు రాసిన పత్రిక 3:5 చదువుకున్నట్లయితే, కావున భూమి మీద మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామతురతను, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష చంపివేయుడి. ఇవన్నీ చంపేయాలా? మరి ఇవన్నీ చంపేయాలి. భూమి మీద మీ అవయవములను మరి చంపేయాలా? మీ అవయవములు అంటే ప్రియులారా ఏమిటి అంటే జారత్వము, అపవిత్రత, కామతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష ఇవన్నీ చంపేయాలా. చంపేసినప్పుడే మరి ఆత్మానుసారంగా నడవడానికి ప్రయత్నం జరుగుతుంది ప్రియులారా. నూతనంగా జనించిన వారు ఇంకా మరి వేటిని చంపేయాలా? చూడండి ప్రియులారా, ధనవంతులవుటకు అపేక్షించకూడదు. మరి పౌలు గారు తిమోతికి చెప్తున్నారు పిల్లరా, 1 తిమోతి రాసిన పత్రిక 6:9 ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తంలోను, హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను, నాశనంలోను ముంచివేయును. ఈరోజు ఏం జరుగుతుంది? ధనాపేక్ష చాలా భయంకరమైనది. ధనాపేక్ష మరి మన జీవితం ఎలా ఉన్నది? క్రీస్తును నమ్ముకున్న మనము ఇంకా ధనాపేక్ష వైపు వెళ్తున్నామా? మరి చాలా భయంకరమైన పరిస్థితి. అందుకోసం ఏమంటాడు? ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తంలోను పడుదురు. ఈరోజు చూస్తూ ఉంటే క్రీస్తులోనికి మరి వాక్యంలో ఉండి చూస్తే ప్రపంచం అంతా ఎటెళ్ళిపోయింది. క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారే, కానీ ఏది క్రీస్తు సారూప్యం మనలో కనబడుతుందా? క్రీస్తు మరి చూడండి, పౌలు జీవితాన్ని ఆలోచిస్తే పౌలు పెద్ద లోకం విషయంలో పెద్ద డాన్ అయితే మరి క్రీస్తులోనికి వచ్చినాక ఏం చేసిండు? పిల్ల అయిపోయింది. ఇక్కడ పిల్ల అయిపోయింది. మరి ఈ లోకంలో మరి క్రీస్తు యొద్దకు వచ్చి ఈరోజు ఏం చేస్తారు? పులిలా మారిపోతారు ఈరోజు. మరి ఎలాంటి భయంకరమైన పరిస్థితి? అలాంటి క్రియలు కలిగి ఉండకూడదు. మరి సాత్వికము, సమాధానము, ప్రేమ ఇవన్నిటి మన లోపల రావాలి ప్రియులారా. మరి ఎలా ఉన్నాము? మరి నూతనంగా మరి క్రీస్తులకు వచ్చిన మనం ఇంకెలా ఉండాలి? ఎలాంటి కీడుకు దూరం ఉండాలని వాక్యం చెప్తుంది. 1 తిమోతి రాసిన పత్రిక 6:10 ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలలో తమ్మును తాము మరి పొడుచుకొనిరి. చూడండి ప్రియులారా, పొడుచుకునే విధానం కూడా వచ్చేసింది ప్రియులారా. మరి ఎంత భయంకరమైన పరిస్థితి. 11వ వచనము, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి లోకము, లోక ఆశలు, ధనము, ఇవి ఆస్తులు, అంతస్తులు ఇవి క్రీస్తు రాజ్యాన్ని నడిపించలేవు. ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట దుర్లభము. చూడండి ప్రియులారా, ఎంత వాక్యం ఎంత చక్కగా చెప్తున్నది. అందుకోసం ఏమంటుడు? దైవజనుడా వీటిని విసర్జించము. మరి విసర్జించకుంటే ఏమైపోతుంది? భయంకరమైన నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. మరి ఓర్పు, సాత్వికము, మరి ప్రేమ ఇవన్నీ ఉన్నాయా మన లోపల?
మరి క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాలు అలాంటి లక్షణాలు కలిగి ఉన్నామా? మరి చెప్పడమే ఉన్నది కానీ అనుసరించడం లేదా? భయంకరమైన పరిస్థితి ప్రియులారా. మరి ఆత్మకు విరోధంగా మరి వేటిని విసర్జించాలంటే ప్రియులారా, ఇంకా ఆత్మకు విరోధంగా నూతనంగా జన్మించిన వారు ఏ విధంగా ఉండాలని చెప్తున్నట్టు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30-31 వచనంలో, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చూడండి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి మీ క్రియల ద్వారా. మరి చూడండి, విమోచన దినం వరకు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎలా ఉంటాడు? సమస్తమైన ద్వేషము, కోపము, అల్లరి, క్రోధము, దూషణ, సకల విధమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. చూడండి, ఇవన్నిటినీ విసర్జించాలా. ఇవన్నిటిని ఇంకా లోపల పెట్టుకున్నాం అనుకో, క్రీస్తు వాక్యం మన లోపల డెవలప్ కాదు, క్రియలు డెవలప్ కావు అని చాలా చక్కగా వాక్యం చెప్తుంది ప్రియులారా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము మరి చూడండి ప్రియులారా. ఇంకా ఏ వేటిని విసర్జించుకోవాలి? కొత్తగా జన్మించిన మనము, నూతనంగా జన్మించిన మనము ఎలా ఉండాలా ప్రియులారా? చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనము, ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడు నవీన స్వభావమును ధరించుకునుడి. ఇంకా ఏ విధంగా వేటిని విసర్జించుకోవాలి నూతనంగా జన్మించిన వారు? 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనము, తిమోతి మరి నువ్వు యవ్వనేచ్ఛల నుండి పారిపోమ్మంటుండు ప్రియులారా. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోమ్ము, పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. చూడండి ప్రియులారా, నీ యవ్వనేచ్ఛల నుండి పారిపోము. యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలంటే విశ్వాసికి ఆత్మీయ జీవితంలో మరి యవ్వనేచ్ఛల నుండి పారిపోతే మరి పారిపోతే ఏమవుతుంది? పవిత్ర హృదయములైన ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుతున్నామా? నీతిని, ప్రేమను, సాత్వికమును ఇవన్నీ వెంటాడుతున్నామా? ఏం వెంటాడుతున్నాము ప్రియులారా? వాక్యమును బట్టి మనమే ప్రశ్న వేసుకొని, ప్రియులారా మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది? సహోదరి సహోదరుడా, దయచేసి వాక్యంను ఆలోచించుదాం, అర్థం చేసుకుందాం, అనుసరిస్తాం ప్రియులారా. ఇకనైనా మన జీవితంను ఆత్మీయంగా బలపరుచుకుందాం ప్రియులారా. మరి ప్రియులారా, మనం ఒక ప్రశ్న వేసుకుంటే, నూతనంగా జన్మించిన మనం శరీరము దేవునికి ఎలా లోపరుచుకోవాలి? మరి ఎలాగా దేవునికి దాసులు కావాలి? మరి ఆలోచించాలి ప్రియులారా. మరి ఎలాగో దేవునికి దాసులు కావాలి, ఎలాగో లోపరుచుకోవాలి అని ఆలోచిస్తే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనము, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, ఏమనగా అక్రమము చేయుటకును, అపవిత్రతకును, అక్రమమునకు మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో, క్రీస్తులోనికి రాకముందు ఎలాగో మీ అవయవాలను అపవిత్రకు అప్పగించితిరో, అలాగే అప్పుడు ఎట్లా ఉన్నారో, ఎట్లయితే యాటిట్యూడ్గా పనిచేశారో, ఉరికి పనిచేశారో, ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చిన మనము పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మరి నీతికి దాసులుగా అప్పగిస్తున్నామా? రోజు మనకిచ్చిన 24 గంటల్లో 24 గంటల్లో మనం దేవుని కోసం ఏం పని చేస్తున్నాం? దేవుని వాక్యం చదువుతున్నామా? అర్థం చేసుకుంటున్నామా? అనుసరిస్తున్నామా? దాని ప్రకారంగా మన జీవితాలు ఉన్నాయా లేవా అనేది మనమే, నువ్వు, నేను, మనమందరము మరి ప్రశ్న వేసుకొని, అయ్యో ఈరోజు 24 గంటల లోపల మరి నా సమయాన్ని మరి దేవుని వాక్యం కోసము, దేవుని మాట కోసం నేను నిలబడలేదే, అయ్యో మరి ఏంటి అని మనమే ఆలోచించుకునే అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. అలాగే ఇంకా ఏ విధంగా మరి మన అవయవాలను నీతికి సాధువులుగా ఎట్లా అప్పగించుకోవాలి? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనము, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకునుడి, మీ అవయవములను నీతికి దాసులుగా దేవునికి అప్పగించుడి. చూడండి పిల్లరా, ఏ విధంగా అప్పగించి సజీవులం అనుకొని, అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే. మరి సజీవులుగా ఉన్నారా? మృతులైపోయారా? సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకునండి, మీ అవయవాలను నీతికి దాసులుగా అప్పగించుకునండి. మరి దేవుని పనిలో మన సమయం అంతా దేవుని పనిలో వాడుతూ ఉన్నప్పుడు మన ఆత్మీయత స్థితి దినదినము అభివృద్ధి పొందుతుంది ప్రియులారా. మరి నూతనంగా జన్మించిన వారము ఎవరికి లోబడాలి, ఎవరిని ఎదిరించాలి ప్రియులారా? మరి ఎవరికి లోబడాలి, ఎవరిని ఎదిరించాలి
అని యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7 నుంచి 10వ వచనం చదువుకున్నట్లయితే, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మరి ఏ అపవాదిని ఎదిరించాలంటే హృదయం నిండిన కొద్ది నోరు మాట్లాడును. మీ హృదయంలో క్రీస్తు వాక్యం సమృద్ధిగా నివసింపునుండి, అప్పుడు అపవాది మీ నుండి దూరం అయిపోతాడు. మరి ఏ విధంగా ఉన్నాము? మన ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది? దేవుని యొద్దకు రండి, అప్పుడు మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకుని, దిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకునుడి. వ్యాకుల పడకుడి, దుఃఖపడకుడి, ఏడవకుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకునుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరే తగ్గించుకునుడి, అప్పుడు మిమ్మును హెచ్చించును. ప్రభు దృష్టికి మనల్ని మనమే తగ్గించుకోమంటుడు. మరి తగ్గించుకుంటే అప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చించును. ఎలాంటి స్థితిలో ఉన్నాం ప్రియులారా? మరి కొత్తగా జీవిస్తున్నాం, నూతన జన్మిస్తున్నాం. మనము మన దేహాలతో దేవుని ఏ విధంగా మరి ఉపయోగించుకుంటున్నాము, వాడుతున్నాము ప్రియులారా? చూడండి ప్రియులారా, మరి ఇంకా ఏ విధంగా నిబ్బరంగా మరి దేవుని విషయంలో ఉండాలి, నిబ్బరంగా ఉండాలని 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాల్లో మరి వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి, ఇంకా మసకు ఇంకా నిద్ర పట్టినట్లుగా ఉండకుండా నిబ్బరమైన బుద్ధి ఖచ్చితంగా ఉండాలా దేవుని విషయం లోపల. ఖచ్చితంగా, లేకుంటే కలాస్ మన పని అయిపోతుంది. అలా కాకుండా నిబ్బరమైన బుద్ధి గలవారా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వల్ల ఎవరిని మింగుతున్నా అని వెతుకుతూ తిరుగుతున్నాడట. మరి వెతుకుతూ తిరుగుతున్నాడంటే మరి క్రైస్తవులు బాగా మంది ఉన్నారు. మరి ఎట్లా వెతుకుతున్నాడంటే వాళ్ళందరూ వాడిపాటి అన్నట్లు, వాడిపాటే. కాబట్టి ఎవరు వాక్యంలో ఉన్నారు, ఎవరు వాక్యమును మరి చదివి అర్థం చేసుకొని అనుసరిస్తే జీవిస్తున్నారు, వారినే వాడు సాతాను పట్టుకుంటాడు. కాబట్టి వెతుకుతూ తిరుగుతున్నాడట. అందుకోసమే లోకమందున మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై మరి చూడండి పిల్లరా, ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. విశ్వాసమందు స్థిరంగా ఉండాలా? స్థిరంగా ఉంటున్నామా లేదా అనేది మనల్ని మనమే ఆలోచించుకోవాల్సిన అవసరమైన ఉంది ప్రియులారా. మరి నూతనంగా జన్మిస్తున్న ఇంకా మనము ఏ విధంగా ఉండాలి? ఇంకా మరి చూడండి ప్రియులారా, 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనము, తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీకు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి బలపరచును. చూడండి పిల్లరా, మనల్ని స్థిరపరచును, బలపరచును. కొంతకాలము శ్రమ ఉంటుంది. క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవిస్తేనే మరి క్రీస్తు పాలివారమై ఉన్న ఎడల మనము మరి పరలోకంలో చేరతాము ప్రియులారా. మరి శ్రమ ఉంటుంది. ఆ శ్రమను ఓర్పు, ప్రేమ ఇవన్నిటినీ శ్రమ పడాలి. క్రీస్తు వాక్యం కోసం సువార్త నిమిత్తం కష్టపడాలా. వాక్య ప్రకారంగా మనం ఖచ్చితంగా జీవించినప్పుడే శ్రమలు, నిందలు, అవమానాలు అన్నింటినీ మనము మరి భరించాలి ప్రియులారా. మరి ప్రియులారా, బంగారము మరి వజ్రము ఒక బంగారమే కానీ షోరూంలోకి వెళ్తా అంటే ఎన్నో ఇబ్బందులకు గురై అది షోరూంలోకి వెళ్తుంది. మనము క్రీస్తు వాక్యం కోసం సువార్త విషయం లోపల కష్టము, నష్టము, ఇరుకు, ఇబ్బంది అవన్నిటినీ సహించుకొని మనము క్రీస్తు వాక్యంలో మరి అలాగో నలిగి మరి వాక్యంలో బలంగా స్థిరంగా ఉన్నప్పుడే మనము అన్నిటినీ ఎదుర్కొనడానికి అవకాశం ఉంటుంది ప్రియులారా. ఎలాంటి స్థితిలో ఉన్నాం ప్రియులారా? మరి ఇంకా కొత్తగా జన్మించిన వారు ఎలాగా తను తాను ఎంచుకున్నదగిన దానికంటే ఎలా ఉండాలి ప్రియులారా? ఇంకా రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనము, తన్ను తాను ఎంచుకున్నదైన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒకనికొకనికి విభజించి ఇచ్చిన విశ్వాసము పరిమాణ ప్రకారము తన్ను స్వస్థబుద్ధి గలవారగుటకు తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెను. నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్తున్నాను. చూడండి పిల్లరా, తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనవద్దు. మరి పిల్లరా, ఎక్కువగా ఎంచుకున్న దేవుని విషయంలో తగ్గింపు కలిగి ఉండాలి. స్వస్థబుద్ధి గలవారమై ఉండాలి ప్రియులారా. ఎలాంటి స్థితిలో ఉన్నాము ఇంకా మరి నూతనంగా జన్మించిన వారి పరిస్థితి ఏ విధంగా ఉండాలి? నీతికి దాసులుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం, నీతియు యథార్థమైన భక్తి గలవారమై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునుడి. మరి నీతికి నూతనంగా జన్మించిన వారి స్థితి ఎలా ఉండట? నీతియు యథార్థమైన భక్తి గలవారమై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం గలవారమై ఉండాలి.
మరి ఒకడు అబద్ధమాడకుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 3:9 ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తము దానిని సృష్టింపబడిన వాని పోలిక చొప్పున నూతన పరచబడిన నవీన స్వభావమును ధరించుకొని ఉన్నాము. మరి పిల్లరా, మరి దేవుడు సృష్టించిన వాటిలో దేవుని పోలిక చొప్పున నూతన పరచబడిన నవీన స్వభావము ధరించుకున్నామా? మరి క్రీస్తులోనికి వచ్చిన మనము నవీన స్వభావము ధరించుకున్నామా? ఎలాంటి స్థితిలో ఉన్నాము అన్నది ఈ మన వాక్యంను బట్టి మనల్ని మనమే ఆలోచించుకుంటేనే అర్థమవుతుంది. వాక్యం విని వాక్యం అంతే, వాక్యం చెప్తేలే మనం అలా నడుస్తామంటే కుదరదు పిల్లరా. మరి క్రైస్తవ జీవితం ఎంత ఖచ్చితంగా ఉంటే అంత మన ఆత్మీయత స్థితి సరిపడుతుంది పిల్లరా. మరి ఇంకా నూతనంగా జన్మించిన వారు ఇంకా ఏం చేయకూడదు అని ఆలోచిస్తే పిల్లరా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:34 చదివితే, నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకుడి. నీతి ప్రవర్తన గలవారే పాపం చేయకూడదు. దేవుని గురించి జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కలగవాలని ఇటు చెప్పుచున్నాను. చూడండి పిల్లరా, ఎలాంటి వాక్యం ఎంత ఖచ్చితంగా చెప్తుంది. నీతి ప్రవర్తన గలవారే మేలుకొని పాపము చేయకుడి. దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కలగవాలని ఇటు చెప్పుచున్నాను అంటున్నాడు పిల్లరా. ఎంత భయంకరంగా ఖచ్చితంగా చెప్తున్నాడు. మనకు సిగ్గు కలగాలని చెప్తున్నాను అంటున్నాడు పిల్లరా. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి పిల్లరా. 1 తిమోతి రాసిన పత్రిక 6:11 తిమోతికి ఏం చెప్తున్నాడో పౌలు గారు చూడండి పిల్లరా. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించము, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనము, ప్రయాసపడము. మరి ఇవన్నిటిని నీ దైవజనుడా వీటిని విసర్జించము, వాటిని నుంచి విసర్జించి ఏం చేయాలా? దేన్ని లోపరుచుకోవాలా అని చెప్తున్నాడు. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, సాత్వికమును సంపాదించుకున్నకు వెంటాడము. మరి క్రైస్తవ జీవితం ఏ విధంగా వెళ్తున్నది? మరి క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాం మనము. సహోదరుడా, ఏ విధంగా ప్రయాణం చేస్తున్నాం? మన ఆత్మీయ ప్రయాణము ఏ విధంగా సాగుతుంది? వాక్యంను బట్టి మనల్ని మనమే ఆలోచించుకుందాం ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 ఏం చెప్తుందంటే, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరికొకడు క్షమించుడి. చూడండి పిల్లరా, ఒకరికొకడు క్షమించే విధంగా ఉన్నామా? ఎలాంటి స్థితిలో ఉన్నాము? మరి ఎలాంటి స్థితిలో ఉన్నది? మరి కాగా ఎవడైనా క్రీస్తునందున ఎడల నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను, క్రీస్తునందున ఏ శిక్షా విధి లేదని అంటున్నామా ప్రియులారా? ఎలాంటి స్థితిలో ఉన్నాము? మనల్ని మనమే ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. మరి పౌలు గారు ఏ విధంగా ఉంటున్నాడంటే ప్రియులారా, క్రీస్తు విషయంలో ఏ విధంగా ఖచ్చితంగా ఉన్నాడని చెప్తున్నట్టే, గలతీయులకు రాసిన పత్రిక 2:20 ఏం చెప్తున్నట్టే, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. మరి మనము క్రీస్తు కూడా సిలువ వేయబడ్డామా? ఈ మాట మనం ప్రశ్న వేసుకోవాలా. నేను క్రీస్తు సిలువ వేయబడి ఉన్నానని మనం ప్రశ్న వేసుకోవాలా. ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తు నాయందు జీవించుచున్నాడు. ఈ మాట పౌలు ఖచ్చితంగా ఎప్పుడు మనము విశ్వాస జీవితంలో ఇది ఖచ్చితంగా మనము అమలు చేసినప్పుడే విశ్వాసం ప్రియులారా. నేను క్రీస్తు నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించి కొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్లనే జీవించుచున్నాను. ఇంత ఖచ్చితంగా పౌలు గారు ఆయన జీవితాన్ని ప్రణంగా పెట్టి ఏ విధంగా ఖచ్చితంగా చెప్తున్నాడు. హృదయం నిండిన కొద్ది నోరు మాట్లాడుతున్నది. ఏ విధంగా నిండింది చూడండి. నేనిప్పుడు శరీరము జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. మరి మన విశ్వాసం ఏ విధంగా ఉన్నది ప్రియులారా? క్రీస్తులోనికి వచ్చిన మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది? ఆత్మీయంగా మన జీవితం ఉన్నదా? శరీరానుసారంగా జీవితం ఉన్నదా? చూడండి ప్రియులారా, శరీరం ఎంత భయంకరమైనది. కుటి కోసం కోటి విద్యలలో కొట్లాడుతున్నామా? మరి ఆత్మీయమైన విద్య, ఆత్మ విద్య, బైబులు, పరిశుద్ధాత్మ బోధన ఏం చెప్తున్నాము? బోధన వింటున్నామా? అర్థం చేసుకుంటున్నామా? చూడండి ప్రియులారా, ఆత్మచేత శరీర క్రియలను చంపాలా? ఆత్మచేత శరీర క్రియలను చంపాలంటే హృదయంలో వాక్యం నింపుకోవాలా, పరిశుద్ధాత్మని బోధ నింపుకోవాలా. నింపి ఒక్కొక్కటి శరీరాన్ని నలుగొట్టుకుని పౌలు ఏం చెప్తున్నాడు? నాలో క్రీస్తున్నాడు.
క్రీస్తు కోసము ఎన్ని దెబ్బలైనను, ఇరుకులైనను, ఇబ్బందులైనను, ప్రయాసములు, ఆయాసములు పౌలు ఈ జీవితంలో ఎలా కొనసాగించాడు. మన జీవితంలో మన ఆయాసం ఉన్నదా, ప్రయాసం ఉన్నదా, మన కోసము, మన శరీరం, మన కుటుంబం కోసము మనం ఆయాసపడుతున్నామా, ప్రయాసపడుతున్నామా, ఏ విధంగా ఉన్నది? ఈ ప్రశ్న మనం వేసుకొని ఆలోచించినప్పుడే మనం తేటతెల్లమైపోతాం. ఇక్కడ ప్రియులారా, మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉన్నది? మరి ప్రియులారా, మరి ఇప్పుడు ఎలా ఉంటున్నది? శరీరం కులపడుతున్నామా, ఆత్మ కులపడుతున్నామా? మరి రోజు మనం ప్రశ్న వేసుకోవాలా. ఈరోజు 24 గంటల్లో మనం దేవుని పని చేసినా, శరీరం పని చేసినా, దేవుని పని చేసినా అని అప్పుడు మనం ప్రశ్న వేసుకుని మరి మరి చూసుకున్నప్పుడు మనల్ని మనమే, మన అంతరాత్మ చెప్తుంది, ఈరోజు నువ్వు దేవుని పని ఏం చేయలేవు, నువ్వు నీ శరీరం కోసమే చూసుకున్నావు అని చూస్తే భయంకరమైన పరిస్థితి. మరి ప్రియులారా, ఏ విధంగా ఉన్నాము ప్రియులారా? మరి మనల్ని మనమే ఆలోచించుకోవాలి ప్రియులారా. శరీరానుసారమైన జీవితము మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమై ఉన్నది ప్రియులారా. ఆత్మచేత శరీర క్రియలను చంపిన నాడే మన ఆత్మ జీవితము మరి అభివృద్ధి పొందుతుంది ప్రియులారా. చూడండి ప్రియులారా, ఎలా ఇదే విధంగా ఉన్నాము. పౌలు ఈ విధంగా ఉన్నాడు. మరి యేసుక్రీస్తు మరి పౌలు అయితే ఏం చేసిండు? మరి చూడండి ప్రియులారా, ఆదాము మరి పాపానికి లోనయ్యాడు, పాపానికి దాసుడయ్యాడు. మరి దేవుని మాటను శిరసావహించలేడు, దేవుని మాటకు అతిక్రమించాడు ప్రియులారా. మరి పాపానికే మరి చూడండి ప్రియుల, పాపము ఒక్క ఉనికి ఏంలో ఉన్నట్టే శరీరంలో ఉన్నది. ఆదాము అనే ఆత్మకు ఇచ్చిన శరీరంలో ఉన్నది. ఈ శరీరము ఆత్మను డామినేట్ చేస్తుందని వాక్యం చెప్తుంది. ఎంత భయంకరమైన పరిస్థితి! ఆత్మను డామినేషన్ చేయాలంటే కూటి కోసం కోటి విద్యలను కొట్లాడుతున్నాయి ఈరోజు. ఆత్మ విద్య అనేది బైబుల్ విద్య. ఆ పరిశుద్ధాత్మని బోధ హృదయములో నింపితే క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా నివసింపనీయుడి. అప్పుడు శరీరంతో పోరాడి ఆ శరీరాన్ని నలుగొడుతుంది. అప్పుడు ప్రియులారా, దేవునికి మనము మరి విజయాన్ని చేకూరుస్తాము. మన ఆత్మీయ హృదయంలో సంతోషం అనేది ఉంటుంది ప్రియులారా. మనం ఎలాంటి స్థితిలో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మరి నీతిని జరిగించాడు, నీతిని జరిగించి నీతిని మన ముందు నుంచి మాదిరి జీవితం ఉంచాడు. అలాగే పౌలు గారు కూడా నీతిని జరిగించి క్రీస్తు సారూప్యం ఉంచి, క్రీస్తు క్రియలు చూపించి, లక్షణాలు చూపించి క్రీస్తు వాక్యం ఉంచాడు. మనం క్రీస్తులోనికి వచ్చిన మనం నూతన సృష్టి అని చెప్పుకుంటున్నాం. మన క్రియలు ఎలా ఉన్నాయి ప్రియులారా? మనల్ని మనమే బ్యారేజీ వేసుకొని, మనల్ని మనమే సరి చేసుకొని, ఇకనైనా మరి మన అంతరాత్మ చెప్తున్న ప్రకారం మరి మనం తీసుకున్న బాప్తీసం సరిగా లేదా? మనం తీసుకున్న బాప్తీసము వాక్యానుసారంగా లేదా? పరిశుద్ధాత్మని బోధ ప్రకారంగా లేదా? మరి యేసుక్రీస్తుని ఏ విధంగా నమ్ముకున్నాం? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మరణం పునరుద్ధానంలో పాలి భాగస్తులై యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందినప్పుడు అప్పుడు నూతన సృష్టి. మరి దేవుని సంఘంలో, మరి క్రీస్తు సంఘంలో చేర్చబడతావు ప్రియులారా. నీ బాప్తీసం సరిగా లేకుంటే సహోదరుడా, నిన్ను నీవే వాక్యమును బట్టి ఆలోచించు, అర్థం చేసుకో. మన ఆత్మీయత జీవితాన్ని మరి నిర్లక్ష్యం చేయకు, లక్ష్య పెట్టు. ఇక్కడనైనా నూతనంగా జీవించే విధానంలో మరి ప్రయాణం చేద్దాం ప్రియులారా. ఎంత గొప్ప వాక్యము! ఈ వాక్యము ఎన్నో వాక్యాధారాలు విన్నాం ప్రియులారా. విన్నది అన్న బట్టి ఏమర్థమైంది? పాపము యొక్క ఉనికి దేంట్లో ఉందంటే శరీరంలో ఉంది. మరి ఆ శరీరాన్ని మరి లోపరుచుకోవాలంటే ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. ఆ చంపిన నాడే నూతన సృష్టి. పాతవి గతించెను, క్రీస్తునందున నూతన సృష్టి. పాతవి గతించెను, క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఆ దేహములో మనం మన దేవునితో దేవుని మయపరచాలి. దేవుని మయపరచాలంటే అప్పుడు మన ఆత్మీయ స్థితి దినదినము మరి ఒక మార్పు అనేది కలుగుతుంది ప్రియులారా. ఆ మార్పు కలిగే విధానంలో, ఆ ప్రయాణంలో ముందుకు సాగుదాం ప్రియులారా. మరి ఇంటి గొప్ప ధన్యత దేవుడు మనకు దయచేశాడు ప్రియులారా. గొప్ప ధన్యత దయచేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. సహోదరులారా, అందరికీ వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలా ఉంచుకొని మీ దేహములతో దేవుని మయపరచుడి అని గొప్ప అంశమును వినుటకును కృప చూపినందుకు స్తోత్రాలు. ఎన్నో మాటల ద్వారా మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని ఇకనైనా మా ఆత్మీయ జీవితాన్ని మరి సరి చేసుకొని వాక్య ప్రకారంగా బ్రతుకుటకు, విన్న వాక్యం విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని వాక్యానుసారంగా జీవించే గొప్ప కృపను అనుగ్రహించమని, ఇంత గొప్ప ధన్యత అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులారా, సహోదరి, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో బైబుల్ విజిటమ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో ఆత్మీయమైన
అంశాలు విని అనేకులకు చేర్చేయండి, అనేకులకు పంచండి. అప్పుడు మరి మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంచున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.